నువ్వే కావాలి. సండే అందరూ ఒక రెస్టారెంట్ దగ్గర కలుసుకుందామని అనుకుని విక్రమ్‌కి యషు చెప్తే విక్రమ్ రానని చెప్పడంతో ఇక ఫోర్స్ చేయడు యశ్వంత్ అయితే. అన్నట్టుగానే మిగిలిన వాళ్ళు మాత్రం రెస్టారెంట్‌లో కలిసి పూజితతో మాట్లాడితే పూజిత కూడా వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్‌కి ఈజీగా కనెక్ట్ అవుతూ వాళ్ళతో వేగంగా కలిసిపోతుంది. రాధి వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్తున్నట్టు నువ్వు కూడా రావాలి, 3 డేస్ అక్కడే ఉంటున్నాము, చాలా బాగుంటుంది, విలేజ్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందని సీత చెప్పింది. మనందరం వెళ్తున్నాం, నువ్వు కూడా రావాలి సరేనా? థర్స్డే నైట్ మనం అక్కడే ఉండాలి. సో టైమింగ్స్ చెప్తాను, 3 డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకో అని పూజిత పేరెంట్స్ పర్మిషన్ అడిగి చెప్తానని అంటే యశు అది మేనేజ్ చేస్తాడే, నువ్వు కంగారు పడకు, ఇలాంటి వాటిలో వాడికి చాలా ప్రావీణ్యం ఉంది అని అనడంతో ఒసేయ్ నన్ను తిడుతున్నావే అని అంటాడు యశ్వంత్. పొగుడుతున్నారా, ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావు? రాధి కళ్ళు ఉరిమేసరికి మూతి ముడుచుకొని పూజిత పక్కనే ఉంటూ ఎలా రా దీంతో భరిస్తున్నావు? పెళ్ళికి ముందే కాస్త బాగుండేది, పెళ్ళైన తర్వాత ఇంకా గయ్యాలిలా తయారైంది. ఇదంతా నిన్ను చూసుకునే కదరా అని మాధవ్తో తలబడతాడు యశ్వంత్. ఒరేయ్ బాబు, నా వల్ల అది అంత చేంజ్ అవ్వలేదురా. మా అమ్మ ఉంది కదా, తను సై అంటే కోడలు ఏదంటే అది తలాడిస్తూ ఉంటే నోటికి ఫిల్టర్ లేకుండా పోతుంది. ఇంట్లో ఇద్దరు నేనే ఎగలేకపోతున్నా, ఇంకా నన్ను చూసుకుని కాదురా వాళ్ళ అత్తని చూసుకునేదంతా. నాపై నాకే జాలి పడుతుంది అప్పుడప్పుడు, కానీ ఏం చేస్తాం, ఒకసారి లాక్ అయిపోయాం కదా, ఈ లైఫ్కి ఇంతే అని అడ్జస్ట్ అయిపోయా అని మాధవ్ చెప్పేసరికి అప్పటి వరకు కూల్గా ఐస్ క్రీమ్లా చిల్గా ఉన్న రాధి ఒక్కసారిగా మాధవ్ మాటలకు భద్రకాళిలా అవతారం ఎత్తుతుంది. నువ్వెలా చూసినా నాకు ఫికర్ లేదు, నిజాలు అలానే కాలుతాయి. మా చెల్లిని చూసి నేర్చుకో, బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నా ఆఫ్టర్ ఎలా ఉందో అనేసరికి అబ్బో అని అజయ్ వైపు రాధి చూస్తే కొన్ని చెప్పుకోలేవమ్మా, ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి తప్పదు, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా అని అజయ్ చెప్పేసరికి ఏంటి బావా అలా అన్నావు, అంటే నీ ఉద్దేశం ఏంటి అని మాధవ్ అంటే మాధవ్ చెవి దగ్గర ఉద్దేశాలు ప్రతి హస్బెండ్కి ఉండవురా, నువ్వు కోరి వాటికి రూట్ వేస్తున్నావు, నాకంత ధైర్యం లేదు, నేను నిజాలు ఒప్పుకోలేను, కొన్ని సైలెంట్గా ఉండడమే బెటర్, మాధవ్కి మాత్రమే వినిపించేలా చెప్తే ఏంటి ఇద్దరు గుసగుసలు అని రాధి స్మైలీ ఇద్దరు ఒకేసారి అనేసరికి అజయ్ స్మైలీతో సీక్రెట్స్ మీకు తెలియదులే అని చెప్పి అందరూ సరదా కబుర్లతో లంచ్ పూర్తి చేసి మాల్కి వెళ్ళి సినిమా చూద్దామని లేడీస్ అందరూ పట్టేసరికి అందరూ కూడా లేటెస్ట్ మూవీ ఏది ఉందని చూసి అందరూ అటువైపుగా వెళ్తే వీళ్ళని ఫాలో చేస్తూ ఉన్న వ్యక్తి అటు వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళతో వెళ్లకుండా ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల సండే కూడా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఈవినింగ్ నుండి అత్తారింటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడంతో కంటిన్యూగా వర్క్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. పూజితతో కలిసి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్న యశు ఆఫీస్కి వెళ్ళిపోతే అనిత గారితో పాటు జ్యువెలరీ షాప్కి పూజిత వెళ్ళి తనకి కావాల్సిన డిజైన్స్ అనిత వాళ్ళ అమ్మగారు ఎంగేజ్మెంట్కి పెట్టవలసినవి పూజితతోనే సెలెక్ట్ చేయించుకొని తీసుకుంటారు. ఇంటికి వెళ్ళిన పూజిత యశుకి మెసేజ్ చేస్తుంది. జయరామ్ గారు కూడా విజయవాడలో వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి చూస్తూ ఉంటారు. బుధవారం నైట్కి ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. సీత ఊరికి వెళ్ళినప్పటి నుండి విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటే అంత దక్కంగా ఉన్న సీత ఆకారానికి సీత వాళ్ళ పిన్ని మండిపోతూ ఉన్న విక్రమ్ ఇచ్చిన వార్నింగ్కి, అలాగే సీత వాళ్ళ నాన్నను చూసి ఏమీ అనలేక రెండో దానికి కూడా తన తమ్ముడికి కాకుండా పోతున్నందుకు రుసరుసలాడుతూ సీత తండ్రి లేని టైంలో ఇద్దరు అక్క చెల్లెలను కూడా నోటికి వచ్చిన మాటలతో అంటూ ఉంటే ఇద్దరు కూడా పట్టించుకోకుండా పెళ్లి పనుల్లో వీలైనంత వరకు చూస్తూ ఉంటారు. అది పల్లెటూరు కావడంతో తలా ఒక్క పని చేయడంతో సీతకు చాలా వరకు పని భారం తగ్గుతుంది. బయట పనుల్లో ప్రెసిడెంట్ గారు కూడా సాయం చేస్తూ ఉండడంతో పనులు మరింత త్వరగా పూర్తవుతాయి. అన్నట్టుగానే విక్రమ్ మండే నైట్కి ఊరికి వెళ్తాడు. విక్రమ్ని చూసిన సీత తన కోసం డిన్నర్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయిన విక్రమ్ని హత్తుకుని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను విక్రమ్ అని కన్నీళ్లు పెట్టుకుంటే ఏంటి బేబీ 2 డేస్గా ఇంత మిస్సింగ్ ఫీలింగ్నా కౌగిలి వేడకుండా విక్రమ్ అడిగితే మిస్సింగ్ మీకు అసలు నేను గుర్తులేను కదా అని అనడంతో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా బయటకు రానివ్వకుండా విక్రమ్ అలాగే చూస్తే నాకు తెలుసు మీ సంగతి, నేనే పిచ్చిదనిలా మీ చుట్టూ తిరుగుతున్నా అని అనడంతో ఐబ్రో పైకంటూ విక్రమ్ చూసేసరికి
సరే ఇప్పటికి లేట్ అయింది తినండి అని తానే ఇష్టంగా విక్రమ్ కోసం వంట చేసి తినిపిస్తుంది. కాదనకుండా విక్రమ్ కూడా తింటాడు. అప్పుడే బయట నుండి వస్తున్న సీత వాళ్ళ నాన్నగారు విక్రమ్ వచ్చాడని తెలిసి మాట్లాడే మాట్లాడి పనులు ఎంతవరకు వచ్చాయో విక్రమ్ వాళ్ళ మామగారిని అడిగి మిగతాదంతా మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తారు మామయ్య, మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకండి అని విక్రమ్ చెప్పడంతో రేపు మార్నింగ్ కల్లా వాళ్ళు ఉంటారు, మీరు హడావిడి టెన్షన్ మాత్రం పడకండి, క్యాటరింగ్ వాళ్ళు కూడా వస్తారు, మిగతాదంతా మీరు చూసుకోండి అని అంటే సరే బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే తను తెచ్చిన జ్యువెలరీ అలాగే కొన్ని శారీస్ అయితే సీతకి ఇచ్చి మీ చెల్లికి ఇది నీకు అని తన ముందు పెడితే అదేంటి మనం మొన్న షాపింగ్ అయితే చేశాం కదా అప్పుడు తీసుకున్నా కదా అని అనడంతో తీసుకున్నా కూడా ఇవి స్పెషల్గా డిజైన్ చేయించా అని చెప్పడంతో కాదనకుండా అన్నీ కూడా పక్కన పెట్టి చెల్లికి ఇవ్వాల్సినవి తనే తీసుకుని వెళ్ళి ఒకసారి ట్రై చేయరా అని చెప్పడంతో ఆ రాత్రి సీత చెల్లెలు ట్రై చేస్తే బాగా సెట్ అయింది అని అనడంతో రిసెప్షన్కి ఫంక్షన్కి భోజనాల రోజుకు ఒకటి అని డ్రెస్సెస్ పక్కన పెట్టి వాటి మీద జ్యువెలరీ కూడా సెట్ చేస్తారు. అంతా అయిన తర్వాత కిచెన్లో సర్ది విక్రమ్ గదిలోనికి సీత వెళ్ళేసరికి తెచ్చుకున్న ల్యాప్టాప్ని నొక్కుతూ ఉంటాడు విక్రమ్ గారు పెళ్ళికి వచ్చి కూడా ఏంటిదంతా అని సీత అనగా నువ్వు బాధపడతావని ఇప్పుడు వచ్చారా లేదంటే పెళ్లి టైంకి వద్దును అంటే అదేంటి అలా అంటారు అని అంటే చాలా అర్జెంట్ కానీ తప్పదు కదా కాసేపు డిస్టర్బ్ చేయకు సరేనా అని అనడంతో సరే అని విక్రమ్ తన కోసం తెచ్చిన జ్యువెలరీ డ్రెస్సెస్ అన్నీ కూడా కవర్లో పెట్టుకుంటూ ఉంటుంది సీత. మంగళవారం నైట్కి రాధి, స్మైలీ, మాధవ్, అజయ్, యశు, పూజిత అందరూ కూడా రావడంతో మరింత హడావిడిగా ఉంటుంది పెళ్లి ఇల్లు. విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే చుట్టూ ఉన్న పచ్చదనం చూసి వాళ్ళు మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న 2 రోజులు కూడా మొత్తం ఊరిని చుట్టేయాలి ఊరంతా అని అనుకుంటారు లేడీస్. రాత్రంతా అలసటతో పూర్తిగా రెస్ట్ తీసుకున్న మార్నింగ్ ఎర్లీగా లేచి హడావిడిగా మొదలు పెడితే సీత కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ముందు ఇంట్లో పనులు కావాల్సినవన్నీ చూసుకొని అందరూ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడున్న ప్రెసిడెంట్ గారి అల్లుడు కూతురికి వీళ్ళందరినీ పరిచయం చేసి పొలాలను చూపించమని తీసుకుని రమ్మని సీత పురమాయిస్తే వాళ్ళ బ్యాచ్ అంతటిని ఊరు చూపించడానికి తీసుకుని వెళ్తారు వాళ్ళిద్దరూ. సీత వాళ్ళతో వెళ్ళదు, ఇంట్లో పని ఉండడం వల్ల. ప్రెసిడెంట్ గారి కోడలతో లేడీస్ అందరూ ముందుకు వెళుతూ ఉంటే మురళితో మిగతా బ్యాచ్ అందరూ వాళ్ళ లేడీస్ని ఫాలో చేస్తారు. ముందుగానే వాళ్ళకి తాటికళ్ళు కనబడడంతో మగవాళ్ళందరూ కళ్ళు మెరుస్తూ ఉంటే ఆడవాళ్ళు కాస్త దూరం వెళ్ళిపోయాక అప్పుడే ఫ్రెష్గా దించిన కళ్ళను టేస్ట్ చేస్తారా అని మురళి అడగడంతో అందరూ కూడా తల ఊపుతారు. మాధవ్కి పల్లెటూరులో అప్పుడప్పుడు తాగడం వాళ్ళకి ఊరికి వెళ్ళినప్పుడు అలవాటే. అజయ్కి తెలియదు, పెద్దగా తెలియకపోయినా 1-2 సార్లు యశు మాధవ్ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తాగి నచ్చడంతో ఇప్పుడు కూడా తాగుతానని ముందుకు వస్తాడు. అందరూ కూడా తాగుతానని అనడంతో అప్పుడు తెంచిన ఫ్రెష్ కళ్ళను అందరికీ తలా ఒక ముంత ఇచ్చి మురళి కూడా ఒకటి తీసుకుంటాడు. ఆడవాళ్ళు వెనక జరుగుతున్న భాగోతం చూడకుండా వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటే మగవాళ్ళు లేడీస్కి తెలియకుండా బుద్ధిగా తాగేసి ఏమీ ఎరగని బుద్ధివంతులలా వాళ్ళని ఫాలో చేస్తారు. కానీ ఫ్రెష్గా తాగిన ముంత టేస్ట్ మాత్రం అందరికీ నచ్చడంతో 1 మోర్ అని మురళిని క్యూట్గా అడిగిన వాళ్ళ ఎక్స్ప్రెషన్కి నైట్ సిట్టింగ్ ఏర్పాటు చేసుకుందాం, ఎక్కువైతే వాళ్ళ చేతిలో మనకి మధ్యలో దొరువు అవుతుంది, నైట్ మా టెర్రస్ మీదకి ఏర్పాటు చేస్తాను అని అనడంతో సరే అని అందరూ కొద్దిగా తల ఊపి అక్కడ నుండి ఉన్న పిల్లకాయలను చూస్తూ జామ తోటలకు వెళ్ళి కొన్ని జామకాయలు అలాగే అక్కడున్న నాటు గులాబీలను ఆడవాళ్ళు తెంపుకుంటూ ఉంటే దూరం నుండి మొత్తం అంతా చూస్తూ ఉంటారు. ఎంతైనా పల్లెటూరు వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు అయినా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందిరా అని మాధవ్ యశ్వంత్ అనగా అజయ్ అవును, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఆ తర్వాత వెళ్ళలేదు అని చిన్నప్పుడు రోజులు అజయ్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా 2 అవుతూ ఉండగా ఇంటికి చేరుకుంటారు. కాస్త తిరిగిన అలసట వల్ల వాళ్ళకి ఇచ్చిన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే సీత మాత్రం కాలికి చక్రాలు కట్టుకున్నట్టు మొత్తం పనంతా చేస్తూ అటు ఇటు తిరుగుతూ అలసిపోతూ ఉంటే అదంతా మౌనంగా విక్రమ్ చూస్తూ ఉంటాడు. విక్రమ్ వచ్చినప్పటి నుండి అనసూయ మాత్రం సతీ సావిత్రిలా సీత అంటే ఎంతో ప్రేమ అన్నట్టు బిహేవ్ చేస్తున్నా విక్రమ్ కూడా చూసి చూడనట్టు పట్టనట్టు ఉంటాడు. అయినా కూడా అనసూయ ఎక్కడ తగ్గకుండా తనదైన శైలిలో నటించేస్తూ విక్రమ్ ముందు మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి అనసూయకి విక్రమ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు, లేదంటే
తన పని తను చూసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.